ఇక్కడ వార్త కనిపిస్తుంది చూడండి. జాబ్ క్యాలెండర్లో అధ్యాపకుల పోస్టులట. డైట్ కాలేజీలు ఎస్సీఆర్టీలో 110 ఖాళీల భర్తీ. డిగ్రీ కాలేజీల్లో మరో 600 వరకు అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయట, వాటిని ఫిల్ చేస్తారట. మోడల్ స్కూళ్లలో ఖాళీ ఉన్నాయట. 707 టీచర్ల భర్తీకి యోచన. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతున్న ఉద్యోగ క్యాలెండర్లో పాఠశాల కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు చేరబోతున్నాయట. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 110, కళాశాల విద్యాశాఖ పరిధిలో సుమారు 600 అధ్యాపక ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూళ్లలో 707 టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా వాటిపైన కూడా కసరత్తు చేస్తున్నారట. త్వరలోనే 5,000కు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలు కూడా భర్తీ చేస్తామని భట్టి విక్రమార్క ఇటీవలే ప్రకటించినందున అవి కూడా చేర్చవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ క్యాలెండర్లో అధిక సంఖ్యలో పోస్టులు విద్యాశాఖ నుంచే ఉంటాయని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితమే అనుమతి ఇచ్చిన పాఠశాల విద్యాశాఖలో 134 ఖాళీల భర్తీకి 2022 నవంబర్లో ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ జీవో 165 జారీ చేసిరట. అందులో 110 అధ్యాపక, సీనియర్ అధ్యాపక పోస్టులు ఉన్నాయి. వాటిలో రాష్ట్రంలో 12 డైట్ కాలేజీలు, 65 అధ్యాపక, మరో 23 సీనియర్ అధ్యాపక ఉద్యోగాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, వరంగల్, నాగార్జున సాగర్లోని 3 ప్రభుత్వ బిఎడ్ కాలేజీలు, హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్సీఆర్టీలో మరో 22 పోస్టులు ఖాళీలు కలిపి 110 కొలువులు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చినా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఈవి నరసింహారెడ్డి ఆ పోస్టుల భర్తీ విషయమై కమిషన్ అధికారులతో మాట్లాడారు. వాటిని ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించి భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ ఈవో ఖాళీలు 24 ఉన్నందున వాటిని కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చబోతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వాటిని గ్రూప్ 1లో చేర్చాలి అన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదట. డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 అధ్యాపక, 29 ఫిజికల్ డైరెక్టర్లు, పీడీలు, 24 లైబ్రేరియన్ల ఉద్యోగాలు ఉన్నాయట. వాటికి 2022 డిసెంబర్ 31న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆర్థిక శాఖ ఆదేశాలతో ఖాళీల వివరాలు పంపినట్లు కళాశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మోడల్ స్కూల్ ఖాళీలు ఏం చేస్తారు? రాష్ట్రంలో 2012లో 194 మోడల్ స్కూళ్లు ప్రారంభించారు. వాటిలో 3,880 పోస్టులు మంజూరు చేయగా ఇప్పటికీ దాదాపు 1,047 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. వాటిలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన టీచర్ల ఖాళీలు 707 ఉన్నాయి. మోడల్ స్కూళ్లకు 318 జీవో వర్తించదని కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నియామకాలకు అడ్డంకిగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం అలాంటి కేసే గురుకులాల విషయంలో ఉన్నప్పటికీ అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేపట్టారని ఇక్కడ కూడా అలాగే చేయవచ్చని అంటున్నారు. యూపీఏ హయాంలో మోడల్ పాఠశాలలను నెలకొల్పినందున కాంగ్రెస్ సర్కారు వాటి బలోపేతానికి భర్తీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. సో ఇక్కడ ఏమంటారంటే సింపుల్గా, అంటే మనం కొన్ని విషయాల్లో ఆలోచించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కదా, వీళ్ళే ఫిల్ చేస్తున్నారు కదా అంటే, మరి 2022లో నోటిఫికేషన్ ఇస్తే మరి ఎందుకు ఫిల్ చేయలేకపోయిండు? సంవత్సరంన్నర పైన ఆయనే ఉన్నాడు కదా, చిత్తశుద్ధి లేదు. ఆడ కోర్టు కేసు కావాలని కోర్టు కేసు, ఆ కేసు చూపించి నియామకాలు డిలే చేయడం జరిగింది. వీళ్ళు చేస్తామని అంటున్నారు. మీరు అవసరమైతే ఇప్పుడు మీరు ఎంత 1047 పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఎట్లా మీరు ఎన్ని 707 పోస్టులకే రెడీ అవుతున్నారు? మొత్తం ఫిల్ చేయండి, కావాల్సిన పోస్టులన్నీ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మిగతా ఎన్ని ఒక 300 కదా. సో ఇట్లా ఇవి కూడా జాబ్ క్యాలెండర్లో కలపబోతున్నారట. మరి ఎట్లా ఉంటుందా జాబ్ క్యాలెండరు ఏంటి అన్నది మనం చూడాలి. మీరు ఈ 11,000 5,000 డిఎస్సి పోస్టులు వేసిన ఉపాధ్యాయులు సరిపోరు, టీచర్లు. మీరు చెప్పిన లెక్కనే దగ్గర 25-30 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 నుంచి 25 వేల మధ్యలో ఖాళీలు ఉన్నాయన్నది ఓపెన్గానే కనబడతా ఉన్నది. ఇప్పుడున్న స్కూళ్ళను బట్టి నడిపిన మళ్ళీ మీరు 4-5 వేల స్కూళ్ళు మూసేసిండు, వాటన్నింటినీ రీఓపెన్ చేస్తామని అంటున్నారు. మళ్ళీ ఒక్కొక్క స్కూల్లో ఉన్న స్ట్రెంత్ని బట్టి తీసుకున్న ఎంతమంది టీచర్లు కావాలా? అందుకే వీళ్ళు అడుగుతున్నారు 25,000 మెగా డిఎస్సి కావాలని అడుగుతున్నారు. సో తక్షణం అట్లీస్ట్ ఇప్పుడు 11,000 వేసారు కదా, ఇంకొక 10,000తో అయినా ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏజ్ అయిపోతున్న వాళ్ళు, ఒకవేళ ఇప్పుడు 11,000 దాంట్లో రాసి మిస్ అయిన వాళ్ళు ఇంకొక 1 year 2 yearsలో ఏజ్ బార్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరికీ కొంత ఉపయోగకరంగా ఉంటుంది.